అభిషేక్ జగిని రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్గొంటాము. మీడియాని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అరవింద్ గారిని కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఇటు పోయిండా పోతుండా వెళ్ళిపోయిండా ఆగినా అవుతాడు ఇది అయిపోయినాక. గాలి తిరిగేటప్పుడు ఫుట్బోర్డింగ్ దిగినట్టు దిగగల ఫ్లైట్లకి 25 రోజులు ఉండే మీ పేపర్లలోనే చదివినా నేను. 25 days ఉండే దాన్ని 9 రోజులకు 10 రోజులకు కుదించారు. ఎందుకు కుదించారు? మళ్ళీ సంజయ్ సింగ్ వాళ్ళు మాన్సూన్ సెషన్ వస్తుంది, అసెంబ్లీ మాన్సూన్ సెషన్ వస్తుంది కుదించారు. కుదించి చైనా జర్మనీ తీసేసినట్టున్నారు. ఏదైతే ఫ్యూచర్ సిటీ కోసం ప్లాన్ చేసుకున్నాడో విజిట్స్ అవి తీసేసాడు. కానీ ఈయన ఎక్కడికైతే పోతున్నాడో ది యాంటీ ఇండియా, యాంటీ నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉన్న యూనివర్సిటీకి, స్కూల్కి, అక్కడ ఆయన జరుగుతున్న మీటింగ్స్ ఎవరితో అవుతున్నదో వాళ్ళందరూ పొద్దస్తమానం భారతదేశం మీద విషం కక్కుతున్న వాళ్ళతోటి మీటింగ్ చేసుకుంటానికి పోతున్నాడు ఈయన. ఈయన టూర్ ప్రోగ్రాము గవర్నమెంట్ ఇష్యూ చేసినట్టు ఫస్ట్ మీటింగ్ ఈయనది బ్లవెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇది కంప్లీట్లీ ఫండెడ్ బై జార్జ్ సోరోస్. ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో యాంటీ నేషనలిస్ట్ ఐడియాలజీ పెంపకానికి $1 billion స్పాన్సర్ చేస్తా అని ఒఫీషియల్గా జార్జ్ సోరోసే చెప్పాడు. దాని తర్వాత వస్తా అక్కడికి ఎమిరేట్స్ స్టేడియం ఫర్ ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్. ఈయనకి ఎందుకు ఇస్తున్నాడు ప్రజెంటేషన్? సరే, అది ఆర్సెనల్ మ్యాచ్ ఉంది ఆ రోజు, చూస్తే చూసిండు. ఒకరోజు సాయంత్రం ఖాళీగా పెట్టుకుని చెప్పిన తప్పేం లేకుంటుండే. ఈయనకి ఫుట్బాల్ ప్రజెంటేషన్ ఈయనకి ఏమొస్తుంది, ఏం ప్రజెంటేషన్ ఇస్తారు? తప్పేం లేదు. ఒకరోజు రిలాక్సింగ్ ట్రావెల్ చేసి వచ్చిండు, రిలాక్స్ అవుతా అంటే. తర్వాత కేంబ్రిడ్జ్ టీమ్, ఇంటరాక్షన్ విత్ కేంబ్రిడ్జ్ టీమ్ అండ్ వాట్ సబ్జెక్ట్ ఏంది, వ్యవహారం ఏంది తెలియదు. విజిట్ టు లండన్ బిజినెస్ స్కూల్, విజిట్ టు హార్వర్డ్ యూనివర్సిటీ, తర్వాత ఎంఐటి క్యాంపస్. యూఎస్ చేరిండు. యూఎస్ చేరినాక ఇంజనీరింగ్ ఈజ్ క్రిమినల్ వేస్ట్ అన్న ముఖ్యమంత్రి. ఈయన ఎంఐటి క్యాంపస్ పోయి ఏం మాట్లాడతాడు? అది ఏం మాట్లాడతాడో దాని డీటెయిల్స్ కూడా ఇవ్వాలి కదా. వాట్ ఈస్ ద అజెండా? విజిట్ టు నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ బాస్టన్, మీటింగ్ విత్ వర్జీనియా టెక్ యూనివర్సిటీ టీమ్. జస్ట్ ఇమాజినింగ్, ఏ రాష్ట్రానికైతే ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర జాగ్రఫీ తెలియనోడు, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడు పోయి ఏం మాట్లాడతాడు అని నాకు జస్ట్ ఇమాజిన్ చేసి నవ్వుతా ఉంది. ఈ బ్లవెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, this school has been a hub for anti-India activities and anti-India, ఇప్పుడు anti-Modi government narrative build చేయడంలో globally. This school has been most highly active school. ఆ స్కూల్లోకి పోయి ఈయన ఏం మీటింగ్ పెట్టదలుచుకున్నాడు? హౌ ద మోదీ గవర్నమెంట్, వీళ్ళ వెబ్సైట్లా, ఈ స్కూల్ వెబ్సైట్లో హౌ ద మోదీ గవర్నమెంట్ ఈజ్ స్ట్రాంగ్లింగ్ ఇండియాస్ డెమోక్రసీ. ఇండియాలో మూడవసారి
భారీ మెజారిటీలతోటి గెలిచిన ప్రధానమంత్రిని వ్యతిరేకంగా అది ఇండియా డెమోక్రసీని స్ట్రాంగిల్ చేస్తున్నాడు మోదీ గారు అని వీళ్ళ వెబ్సైట్లో ఉంది. ఈ స్కూల్కి ఎందుకు పోతున్నాడు? ద ఇండియన్ స్టేట్ అండ్ ఇట్స్ counter terrorism shows how government is targeting minorities in the name of curbing terrorism. It is important to note that there has been no major UPA era like bomb blast in India post 2014. 2004 నుంచి 2014 వరకు 27 సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయినాయండి ఇండియాలో. 1100 అమాయక భారతీయులు చనిపోయిన బాంబ్ బ్లాస్ట్లలో. 27. ఇది ఒక్కటన్నా 2014 తర్వాత ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయిందా? వీడేమంటాడు ఈ స్కూలోడు, కౌంటర్ టెర్రరిజం అంట. అంటే ఎంత విషం కక్కుతున్నారు మోదీ గారి ప్రభుత్వం మీద, భారతదేశం మీద. భారతదేశంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే వీళ్ళకి నిద్ర పడతలేదు. అటువంటి స్కూల్కి ఎందుకు పోతుండేనా? One article called upon the international community to work through NGOs and civil society organizations to pressure the government. Pressure దేని మీద? యాంటీ సిఏఏ ప్రొటెస్ట్లకి వీళ్ళు ఫండింగ్ చేసారు. ఈ టీం అంతా, ఈ బ్యాచ్ అంతా అన్ని చూపిస్తాం మీకు. భారతదేశం యొక్క సావరెనిటీకి వ్యతిరేకంగా, ఇంటిగ్రిటీకి వ్యతిరేకంగా ఫండింగ్ చేసుకుంటూ అటువంటి ఆర్గనైజేషన్స్కి నడిపిస్తున్న స్కూలు ఆ యాజమాన్యం. ఎందుకు పోతున్నాడు ఆడికి? The school also prominently promoted a Kashmiri scholar named Mirza Sahib Beg, who has described the 2019 constitutional changes concerning Jammu and Kashmir as a forcible merger with India. Abrogation of Article 370 కి వ్యతిరేకంగా ఈ స్కూలు విపరీతంగా పబ్లిసిటీ చేసింది. దేనికోసం పోతున్నాడు? ఇది అజెండా అయింది ఆ స్కూల్లో మాట్లాడే ఫస్ట్ మీటింగ్ అదే. One of the major funders of Blavatnik School of Governance is Open Society Foundations, which is George Soros Foundation. This is the same organization which was put off MHA's watch list for its funding mechanism. క్లియర్గా భారతదేశ వ్యతిరేక శక్తులతోటి మీటింగ్ చేయడానికి రేవంత్ ఎందుకు పోతున్నాడు? మళ్ళీ నేను ఇది అలిగేషన్ చేస్తలేను, ఇవన్నీ నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలు అన్నీ చూపిస్తాను మీకు. మళ్ళా కలుదాయిన కోతులకి ఎగరకుర్రి కొందరు రేవంత్ చెంచారు. This foundation was launched particularly with India specific funding. ఇండియాలో కేయాస్ క్రియేట్ చేయాలని ఒక పర్టికులర్ పని మీద ఫండింగ్ 2014 పిఎం మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కేవలం కేయాస్ క్రియేట్ చేయడానికి ఫండింగ్ చేస్తూ ఉన్నది ఈ ఆర్గనైజేషన్. వీటి గురించి ప్రాపగేట్ చేసే లాయర్లని, యాక్టివిస్టులని, మీడియా, యాంటీ ఇండియా, యాంటీ మోదీ ప్రాపగాండా చేయడానికి వాళ్ళందరికీ కూడా ఈ ఫండింగ్ చేస్తారు. ఇవన్నీ ఈ స్కూల్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్. In the past few years, George Soros Open Society Foundations directly and indirectly spent more than 100 million funding anti-government and anti-India propaganda to promote anti-government and anti-India propaganda. George Soros has pledged $1 billion, అంటే 9,000 కోట్లు సుమారు, to start a global university to fight nationalists. సో ఈ బ్యాచ్ అందరినీ ఎందుకు కలుస్తున్నాడు?
తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు టోటల్ అజెండా డిక్లేర్ చేయలేదు? రేవంత్, ఈ రాహుల్ గాంధీ, ఈ జార్జ్ సోరోస్, వీళ్ళందరూ వీళ్ళ బ్యాచ్ అంతా, ఈ రాహుల్ గాంధీ యాత్ర చేసిండు కదా అప్పుడు, అదో ఫ్లాప్ సినిమా లెక్క వచ్చింది, పీకింది ఒకటి తెలియని కూడా తెలియదు. ఈ రౌండ్ ఆఫ్ చేసిన పక్కకి. జార్జ్ సోరోస్ aide walked into భారత్ జోడో జాయింట్ యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ బీజేపీ. ఆ రోజు హెడ్లైన్. సలీల్ శెట్టి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్, ఫండెడ్ బై జార్జ్ సోరోస్. Anjali Bharadwaj and Shabana Azmi, funded by Ford, Soros and Deep State, spotted at Delhi protest. Good news for anti-Modi industry and liberals worldwide. $1 billion USD help coming into fight nationalism. ముసలోడు సోరోస్ వీడు ఇంకా వీడు పోయే కాలం దగ్గరకు వచ్చింది, ఇంకా బుద్ధి రాలేదు. రేపో మాపో పోయేటట్టే ఉంది ముఖం చూస్తాడు. ఈ హిమ్సెల్ఫ్ $1 billion టు స్టార్ట్ ఎ గ్లోబల్ యూనివర్సిటీ టు ఫైట్ నేషనలిస్ట్ అంట. Trouble for Harsh Mandar, a video of an inflammatory speech delivered by him during anti-CAA protest shown to Supreme Court judges. A viral video of a speech delivered by activist Harsh Mandar, a former member of Sonia Gandhi's UPA era National Advisory Council, has landed him into trouble with the highest court of the land. In an inflammatory speech caught on tape, Mandar is seen and heard inciting the mob of anti-CAA protesters in Jamia by saying that the future of the country will not be decided either at the Supreme Court or the Parliament. But it will be decided on streets of the country. On statement. In the video, Mandar is also seen and heard accusing the Supreme Court of failing to protect humanity and secularism in matter like Ayodhya and Kashmir. అంటే ఎంత హిందుత్వానికి వ్యతిరేకము, భారతీయతకి వ్యతిరేకము, మోదీకి వ్యతిరేకము. ఈయన యూపీఏ టైంలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబరు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్కి అడ్వైజరీనా. ఇటువంటి సొసైటీ, ఇటువంటి ఫండింగ్ చేస్తున్న స్కూల్కి ఎందుకు పోతున్నాడు? అక్కడ ఈయన కలుస్తున్న ప్రొఫెసర్లు కూడా భారతదేశం మీద ప్రతిరోజు విషయం కక్కుతూ ఉంటారు. ఈ పూర్తి అజెండా ఏంది? ప్రభుత్వం తెలియజేస్తుందా, తెలియజేయదా? 100% ఈయన ఫారెన్ ట్రిప్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఏజెన్సీస్ స్క్రీనింగ్లోకి డెఫినెట్గా పోతుంది. సో మా డిమాండ్, ఈయన ప్రతి మీటింగ్ యొక్క అజెండా తెలంగాణ ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి తెలియాలి. మళ్ళీ నిన్ననే అనుకుంటా సుప్రీంకోర్టుకి అమికస్ క్యూరీ రిపోర్ట్ ఇచ్చింది. సీనియర్ అడ్వకేట్ విజయ్ అన్సారియా గారు అమికస్ క్యూరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది మీడియాలో కూడా వచ్చింది. అందులో రిపోర్ట్లో అందరు ముఖ్యమంత్రులలో మన ముఖ్యమంత్రి గారు టాప్లో ఉన్నారు. కేసెస్ ఉన్న దాంట్లో, క్రిమినల్ కేసెస్ ఉన్న దాంట్లో ఆయన ఎట్లా స్కూల్లో టాప్ రాలే, ఇప్పుడైనా టాప్ వస్తున్నాం. 89 కేసులు. The report argues that long delay benefits neither side. It can weaken prosecution evidence and witness memory.
while simultaneously leaving an accused legislator under unresolved allegations for years. If it therefore frames speedy adjudication as important both to fair trial rights and democratic credibility. Day-to-day hearings, MP, MLA cases pending for more than 3 years should be tried on a day-to-day basis under Section 346 BNSS corresponding to Section 309 CRPC. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు పెట్టిన అంటే ఈయన ఓట్ ఫర్ నోటు కేసు కూడా డే-టు-డే హియరింగ్కి వస్తుంది. అంతే అన్నట్టు కదా. మా అందరికి చాలా సంతోషం. రేవంత్కి సంతోషం ఉండకపోతే కానీ మా సొంత వాళ్ళకి అన్ని దొంగ కేసులు పెట్టి కేసీఆర్ ఉన్నప్పుడు మా మీద అందులో సగం కొట్టేసినాయి కోర్టులు, ఇంకోటి దగ్గర కొట్టేస్తారు కూడా. డే-టు-డే పెట్టేస్తే తొందరగా పిడవుతుంది. మేము కూడా మేము సంచులు మోసిన వాళ్ళం కాదు, పైసలు కట్టలు తీసి టేబుల్ మీద పెట్టిన వాళ్ళం కాదు. మాకు డే-టు-డే ఉంటే తొందరగా అవుతుంది. మా నామినేషన్ పత్రం 2029 క్లీన్ ఉంటుంది, ఒక్క కేసు లేకుండా. ఈ మధ్య కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. నేను రాజకీయాలని గత 2.5-3 దశాబ్దాల నుంచి బాగా దగ్గర నుంచి చూసిన అని చెప్తా ఉన్నా. బ్యూరోక్రాట్స్కి స్పెషల్లీ ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ప్రత్యేకంగా ఐపీఎస్లకి దయచేసి రాజకీయ నాయకుల వలలో పడకండి. రాజశేఖర రెడ్డి గారి టైంలో అనవసరమైన ప్రెషర్లోకి వచ్చి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి మంచి ఆఫీసర్స్, బ్రిలియంట్ ఆఫీసర్స్ జైలు పెట్టారు. రేవంత్ ఈస్ టూ స్మాల్ అ ఫెలో. హీ హ్యాస్ నో స్టేచర్. డోంట్ ఫాల్ ఇన్ దిస్ ట్రాప్. హీ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్. ఏదో మా వెనకాల టీములు పెడతాము, నన్ను ఫాలో చేస్తాము, నేనే కూర్చోబెట్టుకుంటాను నా కార్లో. ఎవరిని పంపుతారు పంపి నా ఇంట్లోనే ఉంచుకుంటా. మస్తు రూమ్లు ఉన్నాయి నా ఇంట్లో. 22,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉంది నాకు. తీసుకురండి, నేనే ఉంచుకుంటా రూమ్లో. నా అమ్మాటే తిరుగు పొద్దు నుంచి రాత్రి దాకా. కానీ ఊకే పనికి వాళ్ళ వీళ్ళ పార్టీ జీవితంలో సర్కార్లో వచ్చేలేదు దేశంలో. ఈయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేంత సీన్ లేదు. ఆయననే ప్రొటెక్ట్ చేసుకుంటాడా అన్న క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేను అమికేస్ క్యూరీ ఇచ్చిన రిపోర్టు బట్టి మాకు ఇంకా ఆనందం. తొందరగా నోట్ల గడ్డలు తీసి బయట పెట్టినోడికి రావాలి కదా. సో మై అడ్వైస్, subtle advice, kindly refrain from politics. Please do your duty. Don't fall in to immature political hands, more so Revan's hands. పొట్టోడు సైజే పొట్టోడు కాదు, పొలిటికల్ కూడా పొట్టోడే. ఇంకోటి నాకు సలహాలు, చాలామంది సలహాలు ఇస్తున్నారు పొట్టోడు అనొద్దని. నేను ఉట్టిగానే అందెవరిని నేను ఉట్టిగానే చాలామంది ఉన్నారు. ఈయన క్యాబినెట్లో మొత్తం మంది ఉన్నారు. అన్నా కేసీఆర్ టైంలో కూడా ఆయన కుటుంబాన్ని అన్నాం కానీ క్యాబినెట్లో అన్నామా? ఎవరైనా ఎమ్మెల్యేలను అన్నామా? ఎవరైనా ఎంపీలను అన్నామా? ఎవరైనా సీనియర్ లీడర్లను అన్నామా? మాజీ వాళ్ళని నమ్మినా? ఎవరికి ఏ భాష అర్థమవుతుందో, ఎవడు ఏ భాష మాట్లాడతాడో ఆ భాషలో మాకు రిప్లై ఇస్తారు. మేము మహాత్మా గాంధీని యాదగారు ఒక చెంపశైలం అంటే ఇంకో చెంపశైలం పెట్టి దొడపంతో అలవాటు. ఫస్ట్ ఓటు తెస్తాడు. ఇప్పుడు అంతటి గిట్టుబాటు ధర తెచ్చిన నీకు గుండెంది అనుకున్నాగా నువ్వు రైతులందరూ గుడ్డు కొడతావని మేము అనుకోలేదు. మరి గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆయన అంటాడు నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. మీరు ఎవరిని గెలిపించిందా? నాకున్నది గుండు, నేను రాసింది బాండు అంటాడు ఆయన. పసుపు బోటు తెస్తా అని బాండు రాసిచ్చిండు. ఒక గుండు ఆయన నీకు బాండు పేపర్ రాసిచ్చాడు. ఈ గుండును పార్లమెంట్ మీరు పంపించారు. ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, నేను మీకు పసుపు బోటు ఇస్తా అంటున్నాడు.
ధమాక్ లేనివాడికి ఆ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు కూడా 2024 ఎలక్షన్లు గంత పూర్తి తెలియదు. చదువు రాదు చదువుడు పేపర్. అప్పటికి బోర్డు వచ్చింది, అప్పటికి అన్నీ వచ్చేసినాయి. ప్రధానమంత్రి వచ్చిండు, డిక్లేర్ చేసిండు, బోర్డు ఫామ్ అయింది. వచ్చి బోర్డు రాలి మళ్ళీ తీస్తా మళ్ళీ గెలిపిరు అంటుండు. అప్పటికి వచ్చేసింది. ఊకే సలహాలు ఇవ్వద్దు. పుట్టోడే చదువు రానోడే. మీకు లాస్ట్ టైం చెప్పిపోయినా, ఎవరైనా నన్ను తెలంగాణ సముద్రం ఒడ్డుకు తీసుకపోండి, 3 దిక్కులు సముద్రం అన్నాడు. ఎవరైనా తీసుకపోరు నన్ను ప్లీజ్. ఊకే అటు దుబాయ్ ఇవ్వయో ఎందుకు పోవాలి ఊకే సముద్రం నీకే. తెలంగాణలో ఉంటే 50 కిలోమీటర్లు దాటితే ఇక్కడికి వెళ్ళి తెలంగాణ బార్డర్ సముద్రం ఉన్నది. తీసుకుపోతారు ఎవరన్నా? ఈయన మళ్ళా నన్ను ఓడగొట్టాలని తిరిగిండు. జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్లో, ఆయన జీవితాన్ని నాశనం చేసినోడు ఈయన. ఆయన జీవితాన్ని నాశనం చేసిండు. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ కంటెస్టెడ్ కరీంనగర్ లైక్ హీ విష్ టు డూ, హీ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ మచ్ బెటర్. ఆయన కరీంనగర్కి తెలిసిన ఆయన, నిజామాబాద్లో ఆయన ఎవరికి పరిచయం లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో వీళ్ళకి ఎన్నడూ క్యాండిడేట్ లేకుండే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం కూడా లేరు. పాపం జీవన్ రెడ్డి గారిని నాశనం చేసిన ముఖ్యమంత్రి అయినా. నిన్న మొత్తం చూపించారు మీరు, వాళ్ళు తిడుతురు వాళ్ళ పార్టీ వాళ్ళు రేవంత్ గారు. అది మీరు చూపించారు, మీరు నాతోటి చెప్పారు, మీరే చెప్పారు నాతోటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు చిట్చాట్లలో రేవంత్. మహేష్ కుమార్ గౌడ్ ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రిని తిడుతున్నాడు. రేవంత్ వాళ్ళిద్దరిని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు. మీరే చెప్పారు నాకు. నా మీద పడి ఎందుకురా నాయన, మీ పార్టీ వల్ల తిట్టుకుంటున్నాను. నాకు గుండె ఉన్నది, నువ్వు పొట్టోనవే, ఇది తప్పేంది అను. నేను కూడా అంట, భూమికి జానెడ్ లేవు నువ్వు, నీకు ఎందుకు పోతున్నావు అడిగి చెప్పు. ఆ స్కూల్కి, యాంటీ ఇండియా స్కూల్కి ఎందుకు పోతున్నావు చెప్పు. ఏం చేద్దాం తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ల లోపల అని పోతున్నావు, దానికి జవాబు ఏంటి? ఏ ఛానల్ పెట్టినా అదే చూపించారు మీరు. వినప్పుడు ఏం చేస్తాం? నేను మీకు ఏం చెప్పినా మళ్ళీ ఇప్పుడు నిన్న చిట్ చాట్లో చెప్పినా, నిన్ననే కదా మనం కూర్చుంది, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా. వీళ్ళందరికంటే కాంగ్రెస్ పార్టీ, స్పెషల్లీ ఈ ముఖ్యమంత్రి కంటే నాకు తెలిసి ఎక్కువ. అందుకే చెప్తున్నా ఫుల్ ధీమాతో. 2029లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి 100% వస్తుంది, 2/3 మెజార్టీతో. ఎట్లా వస్తుంది? ఏమన్నా చేస్తాం, తెస్తాం, లీగల్గా చేస్తాం, ఏమన్నా చేస్తాం. మాకు అది అలవాటు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా అలగగా అయ్యేటట్టుంది. ఇవన్నీ చూసుకుంటే నాకు టెంప్టేషన్ వస్తుంది, మళ్ళీ బాండ్ పేపర్ రాసియాలనా అని. 100% మేము వస్తాం ప్రభుత్వంలో. రాసిచ్చినా రాసిస్తా, ఏదో రోజు 3 వస్తుంది రకం రాసిచ్చి సోషల్ మీడియాలో పెడతా. అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సార్ మేము ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్నాము? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాము? ఎన్ని రాష్ట్రాలు? ఒరిస్సాలో అయిందా? మొన్న అయింది. నార్త్ ఈస్ట్లో అయిందా? ఈ మధ్య అయింది. గత దశాబ్దంలో నార్త్ ఈస్ట్ మొత్తం అయింది. 2029లో మీకు డౌట్ ఉంటే బాండ్ పేపర్ మీకు ఇస్తారు, మీ ఇంటికి పంపిస్తారు.
సాధ్యం కాలేదు కదా పసుపోడు. ఇవాళ నా రైతులు 24,000 రూపాయలు తీసుకుంటున్నారు క్వింటాల్కి. ఏ ప్రభుత్వంతో సాధ్యమైంది? రెండు 2019లో 93,000 ఓట్లు వేసుకున్నారు రైతులు. నేను ఆనాడే చెప్పిన నెక్స్ట్ టైం 93,000 ఓట్లు నాకు వస్తాయి. అది నాకు 2024లో వచ్చుడు కాదు, పర్మనెంట్గా బీజేపీకి వచ్చినాయి ఓట్లు. సార్, ఆకాశం కింద భూమి మీద మధ్యలో ఏదైనా చేస్తాం, ప్రభుత్వంలోకి వస్తాం, కాన్స్టిట్యూషన్. ఇంకా చెప్పండి. మేము చేయలేదు ప్రచారం. ఫేక్ ఓట్లు పోతాయి. ఎస్ఐఆర్ అంటే ఫేక్ ఓట్లు పోతాయి, డబల్ ఉన్న ఓట్లు పోతాయి, చచ్చిపోయినవి పోతాయి, అడ్రస్ మారినవి పోతాయి, అవే పోయినాయి. హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ పోతాయి. దాంట్లో ఏదో ఆశ్చర్యం ఉందండి, సింపుల్ మ్యాథ్స్ కదా. 80% మంది హిందువులు ఉన్నారు, పైన 85% మంది హిందువులు ఉంటారు తెలంగాణలో. హిందువులే పోతే ఎక్కువ. శాతం చూసుకోండి, అప్పుడు మీరు శాతం చూసినాక మాట్లాడండి. మీరు 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 మీ ముందరికి వచ్చిన నేను ఏంటంటే మీరు అందరూ అడగాలి, ఎందుకు పోతున్నాడు స్కూల్, అది బ్లవెట్నిక్ స్కూల్, బ్లవెట్నిక్ స్కూల్కి ఎందుకు పోతున్నాడు? మీరు అందరు సీఎంని అడగాలి, లేదా ఆయన చీఫ్ సెక్రటరీని లేదా ప్రభుత్వాన్ని అడగాలి. కంపల్సరీ అడగాలి. ఇట్ ఈస్ ది ఇష్యూ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ సోవరెనిటీ ఆఫ్ దిస్ కంట్రీ.